फोटो लेके उस तो मैं ओके बोल देता हूँ, पर उसको पढ़ना पड़ता। ఓకే యూ కెన్ లాస్ట్ క్లాస్ మనం ఏం చేస్తుంది అంటే ఏదో నుంచి ఒక 50% ఆఫ్ బిగ్ బజార్ ఓన్లీ టెక్స్ట్ సాలిడ్ మీదే మనం వర్కౌట్ చేసింది. ఇప్పుడు ఫోటోగ్రాఫ్ మీదే వర్కౌట్ చేయండి. ఫోటో కటింగ్ చేసి ఆ ఫోటోకి యానిమేట్ కావాలి. సో అది ఎట్లా చేయాలి, ఓకేనా? రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ విల్ బి కమింగ్ అప్. చాలా సింపుల్, ఏం డిఫికల్ట్ లేదు. కంట్రోల్ ఐ, ఓకే, కంట్రోల్ ఓ, open in Photoshop. Go. So let us take any posters. Like you can take film poster. I'm just taking this rough image. But ఇక్కడ మనకి ఏం చేయాలంటే క్యారెక్టర్ ఇక్కడ నుంచి కట్ అయిపోతాం, కానీ కట్ అయిపోతే ఏమైతే బ్లాంక్ అయిపోతుంది అక్కడ మళ్ళీ ఫిల్అప్ చేయాలి. సో అప్పుడు మీరు మొత్తం పోస్టర్కి ఓన్ వేలో బీజీ డిజైన్ చేయాలి. క్యారెక్టర్ మాత్రం కటింగ్ చేయండి, కానీ బీజీ ఓన్గా ఒక క్లీన్ బీజీ, ఐదర్ ఈ బీజీ నుంచి మళ్ళీ ఒక బీజీ తయారు చేయండి, లేదంటే కొత్త బీజీ అక్కడ ఎడ్ చేయండి. ఇట్ ఈస్ ఓకే. ప్రాక్టికలీ ఇదే ప్రాబ్లం అవుతుంది. ఫోటో కటింగ్ చేస్తే బ్లాంక్ అయిపోతా, ఆ స్పేస్ హోల్ అయిపోతాను. సో అప్పుడు బ్యాక్గ్రౌండ్ సెట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ మళ్ళీ అక్కడ క్రియేట్ చేయాలి. అది క్రియేట్ ఎట్లా చేయాలి? క్లోన్ స్టాంప్. ఏం టూల్? క్లోన్ స్టాంప్. డూప్లికేషన్. అది క్లోన్ స్టాంప్ ఎక్కువ అవుతుంది, మ్యాచ్ అవుతలేదు, మళ్ళీ ఏం చేయాలి? కొత్త బీజీ పెట్టాలి. డజ్ ఇట్ ఓకే? దెర్ ఆర్ టూ చాయిస్ ఫర్ యూ. క్యారెక్టర్ చిన్నగా ఉంటుంది అంటే క్లోన్ స్టాంప్ చేయండి. క్యారెక్టర్ పెద్ద అయిపోయింది, పెద్ద కట్ అయిపోయింది అంటే మళ్ళీ మ్యాచ్ అవుతారు. అప్పుడు క్లీన్ బీజీ, ఐదర్ ప్లెయిన్ బీజీ తీసుకెళ్ళి, లేదంటే కొత్త బీజీ తీసి అక్కడ అరేంజ్ చేయండి. సో రెండు ప్రాక్టికల్గా చేస్తాం. అది అక్కడ ఇక్కడ కట్ అయిపోతే హోల్ అయిపోతా, హోల్ అయిపోతే మనం అక్కడ ఏం చేయొచ్చు? క్లోన్ స్టాంప్లో పెయింటింగ్ చేయొచ్చు. ఇదేనా చెప్తుంది? అంతే. అంటే అక్కడ కరెక్టర్ ఉంటుంది, మన కరెక్టర్ వద్దు అవసరం లేదని అక్కడ కంట్రోల్ చేసేస్తే ఏమవుతాయి? డూప్లికేట్ అయిపోతాం. డూప్లికేట్ అవుతే ఒరిజినల్ అక్కడ ఉంటుంది, అది మనకు అవసరం లేదు. అందుకు బట్టి అక్కడ క్లీన్ చేయాలి. ఈ గడువు పైన రైట్ కంట్రోల్ చేసేస్తే కట్ అవుతలేదు, కాపీ పేస్ట్ అయిపోతుంది. సో కాపీ పేస్ట్ అయిపోతే మళ్ళీ డూప్లికేట్ అక్కడ ఉంటుంది ఒకటి, అది మనకు అవసరం లేదు. సో అందుకు మనకు క్లీన్ చేయాలి. ఓకే, దిస్ ఇస్ ప్రాక్టికల్ థింగ్స్. సో లెట్ us do in practical manner. So okay, screen record now. Hope my voice is getting at the other side, right? Online? Yes, sir. Yes, sir. Okay, thank you very much. So recording is going on. So fine. Now let's move with, just I'm taking a rough cut. Okay, this is your practical job on the polygon. Okay, so just taking a bigger steps. This is practical because on the previous class we have understood the concept, but practically the work will be done in photograph only. So at that point, yes, we need to have a good photo cutting. So what you got to know, Photoshop is the major role on compositing. Photoshop okay, the output okay. And this will be done either by a graphic designer or it has to be done by the composer. So you will be assisted with the graphic designer. You will be doing all the cutting works, whatever you want, they will give you up. As a compositor, you want to do this, but yes, if the whole company is depending on you, then you need to do this. And then, so hope we have understood how to move further. Hold the space bar, get it down, go up, space bar, down. And here if it is not visible, then hold the control and switch from the polygon to the lasso. Tips and tricks on Photoshop. Leave the alt, again back to the polygon. Polygon will give you a little distance click where lasso will make you to do the artwork. Sometimes it works nice, sometimes it goes roughly.
But if you're working with polygon, yes, it goes exactly on the border. And wherever feel like it is to be get curve, yes, hold the alt and switch to the lesser. అర్థమైందా? కొన్ని టైంలో స్మూత్ కటింగ్ డ్రాయింగ్ ఇలా కావాలంటే ఏం చేయాలో ఆల్ట్ పట్టుకునే పాలిగాన్ నుంచి లెస్కు మూవ్ చేయొచ్చు. తర్వాత మళ్ళీ ఆల్ట్ వదిలిస్తే డైరెక్ట్ పాలిగాన్కి బ్యాక్ వస్తాయి. లెస్ కావాలంటే ఆల్ట్ పట్టుకోవాలి. ఆల్ట్ పట్టుకునే పాలిగాన్ నుంచి లెస్కి వెళ్ళిపోతాం. ఓకే, ప్రాక్టికల్. So we'll move. Now it is to become what? Minus. It is to be subtract. Fine. What is to be done? Hold the alt button, get it minus. Alt means subtraction. Add means like shift means addition. So these are like hotkeys which to be used. It is in Photoshop. I am not speaking about After Effects, so you know all the things. So get it up. A minus B. Okay. If something goes wrong, then yes, escape. Control Z. Finish. Now the character cut off. Control J. As if like to get duplicate. Fine. So what happened? Character came out. Now we need to arrange a BG. So to get it BG, same BG required. Then you need to cut this also. But if you need to go for a plain BG, yes, take a new file and go for I. Pick the I here. INT80 color picker. Click it over here and put the BG. Hope you got to know, right? And again, this icon to switch from this to other one. This image, create clipping mask. Yes, why it is showing this thumbnail? No thumbnail is there. No, you cannot find what is there. So go for like smaller thumbnail, right? Icon ila change ayipindante icon మీద right click కొట్టండి, small thumbnails kelpandi, appudu meeku thumbnail kanapadi. Hope you got to know this much of things. Get it out. Go for Control Shift S. Control Shift S, not Control S. Control S చేస్తే ఏమవుతాయి, మొత్తం కట్ అయిపోతాయి. సో లాస్ట్ ఫోటో డ్యామేజ్ అయిపోతుంది. సో Control Shift S, save as. So go for the same file name and okay, finish. సో లాస్ట్ క్లాస్ మనం ఏం జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుంది. కానీ అక్కడ టెక్స్ట్ ఏదైనా వచ్చి ఒక బ్లాంక్ స్క్రీన్ ఆ మీద వర్క్ అయింది. ఇప్పుడు ఫోటోగ్రాఫ్ మీద maximum you will be asked to do the work in photograph only. So get the penguin, switch to the written layer size, get it okay, find your composition color. Hope it is done, right? So get the layers, so it is easy for you to get it move up wherever you want. When you cannot move, you can duplicate, you can make what are the things you want. Is it okay? Control D, duplicate. So ఇప్పుడు మనకి ఏం అర్థమైంది, ఫోటోగ్రాఫ్ మీద ఇలా వర్క్ చేయాలి. Take a simple photograph, film poster, get it separate the characters and arrange it up and get it to ready for movie. Hope this much of things are clear. It is not a new thing we have learned, your previous class only, but in a practical manner. Now what today's topic, animation, right? Switch to the topic animation with keys. Keys button animation. Now, before going to the key animation, we have learned like how to bring the audio inside it. How to bring the audio? Control I. Control I to import, right? Control I and import, right now. Next, switch to the music. Get the music to come over here. Is it clear? అర్థమైందా? ఓన్లీ ఇంపోర్ట్ మాత్రం చేసింది, ఏం చేయలేదు. తర్వాత ఇది కంపోజిషన్ యాడ్ చేయండి. Is it okay now? If you need to see the audio waves, audio చూడాలంటే ఏం చేయాలా, డబుల్ ఎల్ కొట్టాలా, అంటే జీరోలు ప్లే అవుతాయి. చూడాలా, వెబ్ ఫార్మాట్ చూడాలంటే ఏం చేయాలా, డబుల్ ఎల్. ఫైన్స్. Is it clear? Double L. It will show you the audio waves. Why to see it? Where is the volume? Where is the not volume? You can have to see it up. ఇక్కడ వాల్యూమ్ ఉంది, ఇక్కడ వాల్యూమ్ లేదు, అది క్లియర్గా కనపడుతుంది. Is it okay? ఇది వాల్యూమ్ ఆడియబుల్ ఉందా లేదా. సో ఇక్కడ మీకు ఒక్కొక్క బిట్ వస్తే ఈ ఒక్కొక్క పెంగుని రావాలి. ఆడియో విన్నీ కూడా అవసరం లేదు. వితౌట్ లిస్నింగ్ టు ది ఆడియో యూ కెన్ ఏబుల్ టు గెట్ ద థింగ్స్. ఇజ్ ఇట్ క్లియర్ నౌ? హౌ టు సీ ది సౌండ్, ఆడియన్స్కి పబ్లిక్కి సౌండ్ వినాలా, మీకే సౌండ్ చూడాలా.
ఇది టెక్నీషియన్ కి ఆడియన్స్ కి ఇదే డిఫరెన్స్. Sounds should be visible to you. Audience will listen to the sound. That is the difference between a technician and a public. Right now? And you should able to listen the color. Public ki color kanpadala. Meeki color vinala. Are they difference? You got my point? This is what it make you different from others. You should able to listen to the color and you should able to see to the sound. That is the difference between a technician and a public. Sound ki kanpadala meeku. Public sound vintundi. Meeku kanpadala. Ila kanpadutundi web format lo. Okay? This is the difference between a public and technician. Just I have taken this word 10 times because this makes difference. Meeki kuda sound vinpadutundi ante public. Nothing wrong in public. But if you need to create something else, you need to see something else. Am I right now? Fine then. Exactly. Even color speaks. Color మాట్లాడుతుంది. ఆ మాట మనకు వినడానికి రావాలి. పబ్లిక్ కలర్ కనపడుతుంది, టెక్నీషియన్కి కలర్ మాట్లాడుతుంది. సో వెన్ ఎవర్ యూ లిసన్ టు ది కలర్స్ దెన్ యు ఆర్ టెక్నీషియన్. Fine, no? This affect me, for my senior, for everybody. And this statement makes different. Fine then. So just try my level best to catch your attention towards the same subject in a different manner. So what you are doing now? You are just watching to the sound. You are not listening to the sound. Watch to the sound, make the layer, arrange and sit. Finish? Does it clear? Is it okay now? So now what to do? Import the audio, step number 1. Step number 2, see the audio by the double L. ఏం చేయాలా? డబల్ ఎల్ నొక్కే ఆడియో చూడండి. ఆడియో చూడండి. తర్వాత లేయర్స్కి ఎక్కడెక్కడ వేవ్ ఎక్కువ ఉంటుంది అక్కడ వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. ఏమి ఎక్కువ ఉంటుంది? వాల్యూమ్ ఉంది ఎక్కువ. ఓకే. సో సౌండ్కి ఏమేమి ప్రాపర్టీ ఉంటుంది? 2 ప్రాపర్టీ ఉంటుంది. ఒకటి పిచ్, ఒకటి వాల్యూమ్. What are the property of a sound? Question over. What is the answer? It is of 2 things. What are those? Pitch and volume. So what is pitch? Okay. Okay. Fine. So find out the meaning inside the dictionary. Okay. Okay. Fine. No? So whatever you are telling, that is right. But what is the scientific answer for pitch? That we need to know. We can guess, but it has to be clearly. We need to find out because you are technician. You cannot have a guess like a public. What is pitch? What is volume? Right? No, this is not exactly the same thing. Pitch and 80, volume and 80. This is what we are right telling right. But what is the dictionary fix? Am I right? No. So what is the unit of volume? What is the unit of pitch? Next question. You are paid for that. Am I right? No. You cannot have to go for guessing. మనకి ఇప్పుడు గస్ చేస్తే చేయొచ్చు, కానీ you are paid. For hours, you will be paid money. So, what is the answer for that? Fine, no? So, just I've taken a break because this makes you different. Fine. Answer, okay? The loudness of a sound is called volume. The loudness of a sound is called volume. Loudness of a sound is called what? Volume. Fine. This statement clear? Ardhamainda? Next. The unit of volume is decibel. Unit of volume is decibel. Okay. Unit of volume is decibel. dB. Finish. Now the next part. What is the next part? Pitch. What is pitch? Pitch depend upon the frequency. Again a technical term. What is frequency? Question over. Fine. Number of waves in a particular second is called frequency. Question and answer. Number of waves per a particular unit of time is called frequency. So how many waves are there? Particular time. Okay. Number of waves in a particular time is called frequency. Right. So I'm coming to that. So now we go to know a technical term, frequency. And frequency will decide the pitch.
Is it okay? No. Gattika volume. Okay, Gattika ante volume. Kani the murmuring of the mosquito is pitch. The roaring of the tiger is called pitch. Now you got to know what is the pitch. Girl speaks in a low pitch. Boy speaks in a higher pitch. Like high pitch is maybe like so it is to be get find out. So frequency like pitch high pitch and 80 low pitch is 80. Or the roaring of the tiger is a opposite pitch of the murmuring of the mosquito. రెండు సౌండ్ కనపడాలా రెండు సౌండ్ మీద ఏం డిఫరెన్స్ ఉంది అది పిచ్ డిఫరెన్స్ అది వాల్యూమ్ డిఫరెన్స్ volume is difference anyhow it is there if tiger is roaring you can listen it from a long distance that is volume but the hardness bass or treble these two are depend upon the pitch again two technical terms bass treble okay bass right chain and he's talking about pitching it's okay so few technical terms you got to know frequency is calculated with a unit called hertz hertz because everything you know in your school everything has been taught now I got to know sound related technical terms and because you are going to work on sound so what are the different unit you know what are the different property you know that make you different right hertz kilohertz ee hertz మీద hertz and decibel two unit you got to know decibel ekkada use avutundi hertz ekkada avutundi fine again a thing is like every wave sound goes in a wave format every wave does have a frequency and it does have a altitude what does it have altitude the height of the wave is called altitude fine so now got to know 5-6 technical terms it is not a science class but as a technician these are the things required to know and that make you different to work on the option here ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఈ లాంగ్వేజ్ లో రాసనే ఉంటుంది అది మీనింగ్ ఏంటి అని తెలిస్తే అప్పుడు ఆ స్లైడర్ మనం మూవ్ చేయొచ్చు లేదంటే హర్జ్ కిలో హర్జ్ డెసిబుల్ ఇవన్నీ ఉంటుంది అది అంటే ఏంటి తెలిస్తే అప్పుడు క్లియర్గా మనం మూవ్ చేయడానికి అవుతుంది ఇస్ ఇట్ ఓకే సో నౌ వాట్ ఆర్ ద థింగ్స్ టు బి డన్ అప్ ఓపెన్ ఎ డిక్షనరీ ఫైండ్ ఇట్ అవుట్ లైఫ్ టైమ్ వన్స్ టు లర్న్ రైట్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ టు యూజ్ దమ్ డెసిబుల్ ఫ్రీక్వెన్సీలు మాట్లాడ తెలుపుతుంది ఫైన్ సో నౌ ఫ్యూ థింగ్స్ యూ హ్యావ్ గివెన్ ఎక్స్ట్రా థింగ్స్ బట్ హియర్ ది ప్రాక్టికల్ అవుట్పుట్ ఇక్కడ మనం ప్రాక్టికల్ అవుట్పుట్ ఏంటి how to sync the audio with a particular video here మనం ఇక్కడ ఏం చేయాలి step number 1 import the audio step number 2 place in the composition step number 3 hit double L see the audio waves step number 4 expect the wave signals move your layers khatam అయిపోయింది ఇక్కడ చూడండి expect the audio waves move the layers clear now now play the audio and video by which key? 0. Yes, great. You are speaking the answer, right? It's clear now? So audio syncing is very easy now. So here we have seen like how to make the sync button. It's clear now? Last class knowledge only audio has been wave and added up. We have not learned more. It is also a second degree of animation with syncing the audio by looking to the audio waves and the technique only editing technique movement matter. Hope it is clear and it could be a task. Take a 30-second audio promo or like 15-second audio promo, sync the images and get the trailer ready. Trailer okate ready cheyandi 15-second audio cut chesi place cheyandi okay output ravalana ippudu just 2 seconds pani ayindi fine does it okay now it can be work out output vastayi it makes matter if it is done then we'll go to the next one so now 3 type of animation has been done up first animation layer arrangement lo jarigindi audio ఇప్పుడు how to unlink the audio yes it can be done but ఇప్పుడు ఈ నాలెడ్జ్ మీద మనం ఏం చేయొచ్చు ఏదో నుంచి ఆడియో ట్రాక్ తీసుకండి ఆడియో మీద వీడియో ఉంటే వీడియో విజిబుల్ టోగల్ ఆఫ్ చేయండి అప్పుడు ఆడియో ట్రాక్ సెపరేట్ అయిపోయింది
How to? Okay. So just check it out. Okay. Okay. Fine. So now got to know what is the task. ఈరోజు టాస్క్ ఏంటి? మేక్ ఏ 10-second ట్రైలర్ విత్ ఆడియో. ఓకే, ఈ టాస్క్ అయిందా లేదా చెక్ చేయండి. ఎవ్రీడే కొన్ని టాస్క్ మనం ఇస్తుంది, ఆ టాస్క్ ఒక ఎక్సెల్ రాయండి, అంతే. చేయనికి అవసరం లేదు, 1 monthలో చేస్తే ఓకే. కానీ ఇది చేయాలా మన బుక్ మీద ఉంటే చాలు, అప్పుడు అవుతుంది, అప్పుడు కెరియర్ స్టార్ట్ అవుతుంది. డజ్ ఇట్ ఓకే? సో ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ నెక్స్ట్ డే అయిపోతా, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్. మనకి చేయడానికి ఒక 6 months పడింది. చిన్న ఎనిమేషన్ లెటర్ అదే స్కేలింగ్ చేయొచ్చు, అది యానిమేషన్లు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మనం ప్లేస్మెంట్లు చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ యానిమేషన్ ప్రాపర్టీలు స్టార్ట్ అవుతాయి. ఇజ్ ఇట్ ఓకేనా? సో 3 types ఆఫ్ యానిమేషన్ యూ హెవ్ డన్. వాట్ ఆర్ దోస్? లైక్ అరేంజ్మెంట్లు ఫస్ట్ జరిగింది, సెకండ్ అరేంజ్మెంట్ విత్ ఆడియో, రైట్? ఫస్ట్ వన్ ఓన్లీ అరేంజ్మెంట్ వితౌట్ ఆడియో, సెకండ్ వన్ ఆల్సో అరేంజ్మెంట్ బట్ విత్ ఆడియో. ఈ 2 అవుట్పుట్ మీ హార్డ్ డిస్క్ మీద ఉంది అంటే ప్రాక్టికల్ జరిగింది. వై ఐఎమ్ స్టాపింగ్, పాజింగ్ అండ్ మేకింగ్ యూ ఫోకస్, అవుట్పుట్ డన్ ఆర్ నాట్, రైట్? exercise 1, exercise 2. Now we are moving to exercise 3. ఇలాగా 20 ఉంది ఓన్లీ యానిమేషన్ మీదే. మనం ఎంత డైజెస్ట్ చేయొచ్చు, ఏం చేయొచ్చు అది మీదే ఉంటుంది, కరెక్ట్నా? 20 లెవెల్ ఉంటాయి, 1000, 2000, 3000 సాలరీ, 20, 30 ఎలా రైట్ చేయొచ్చు. ఎన్ని హైర్ టెక్నిక్ తెలుసు అంత రైట్. జావా ఉంది, తర్వాత స్క్రిప్టింగ్ కూడా ఉంటుంది. ఇక్కడే ఇదే హైదరాబాద్ మీదే 1 lakh సాలరీ ఉంటుంది. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓన్లీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఒక్క యానిమేషన్ మీదే 1 lakh మనం తీసుకెచ్చు. జస్ట్ I know done, that is other, but it is there, that also. Is it okay? So you got to know what is the value of a particular software, that I'm showing you, and it is possible. Fine. So నాకు వస్తలేదు, నాకు వస్తుంది కూడా, అది ఎనఫ్ కాదు. బట్ జనాలకి వస్తుంది, మార్కెట్ ఉంది, ఇది మనకు తెలుసు, రైట్ నా? You got my point, what I'm talking? So what is the range and the swing, how much money can be generated, that I'm saying. We can do or not, it depends, but it is there. If it is there, somebody can do this. Am I right? No? Fine. So we got to know this is possible, that I'm feeding in your brain first. If it is possible, then we can try. If we try, then it can be done. Fine. So the topic now, how to do the animation. How many property are there of a layer? Whatever we have been taught 24 hours before, I'm asking that one. Scaling. Yes, right. Opacity, rotation. Yes. How many are there? 5. 5. Great. Finish. Okay. So on the point. Okay. Nothing to get worried. Don't feel like I'm asking the question, you're answering me. I'm not answering the question for you, but just to make you review, I'm talking. How many properties? 5 properties are there. And these are the 5 properties which is going to animate, right? So let us start up with the first one. First property, position. Okay, anchor point is there. And we can see where is the property of a layer. What is the question? Where is the property of a layer? Inside your composition window, inside the project window, inside the timeline window, where it is. Okay. So yes, right, you're absolutely right. So now got to know where is the property of a layer. Am I right? No? And it has been told where it is, inside the timeline window. Where inside the timeline? Beside to the which icon? Name of the icon? This button. What is this button is called? Label button. Label button. Exactly. Why I'm questioning, because this is our career. What we have listened. Now 500 options you need to remember, and it is to be done. Beside to the level. You can see it up, and it has been shown you up, right? So these are the properties which is going to animate. Is it clear now? అర్థమైందా ఇది? Only 5 to 10 options మీకు గుర్తుపెట్టుకోవాలి, అంతే. తర్వాత life is happy. The studio is waiting for you, right? No more to get strained.
20-30 ఆప్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫైన్ దెన్ కెన్ యూ సీ ఆన్ యువర్ స్క్రీన్ ఎవ్రీ ప్రాపర్టీ డస్ హ్యావ్ ఎ ఐకాన్ బిసైడ్ టు ఇట్. ప్రతి ప్రాపర్టీ పక్కన ఒక చిన్న ఐకాన్ ఉంది. క్లియర్? అండ్ దట్ పర్టికులర్ icon technically called as stopwatch. Write it down. Okay. Now the thing starts. I will not write anything. How much you are writing, it is that much you are taking. And I will wait till the time you are telling okay sir, or else I will not move. Okay. The icon beside to the property is technically called as stopwatch. Okay. Stopwatch. Clear? Is it okay? Okay. Why it is to remember, sir? You can ask me a question. ఎవరైనా ఎందుకు గుర్తుపెట్టుకోవాలా సార్? కరెక్ట్, అదే మనకు తెలుసు ఇక్కడ చేస్తే అయిపోతుంది, ఎందుకు ఇది గుర్తుపెట్టుకోవాలా? కరెక్ట్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ లేదంటే ఎన్ని ఆప్షన్స్ ఇలా గుర్తుపెట్టుకుంది, రైట్? దెర్ షుడ్ బి ఎ రీజన్. ద రీజన్ ఇస్ దట్ వెన్ ఎవర్ యూ గో టు ది స్టూడియో ది అదర్ పర్సన్ విల్ టెల్ స్టాప్ ఆన్ ది స్టాప్ వాచ్. ఎంత మాట చెప్పి వెళ్ళిపోతా, అప్పుడు ఏం చెప్పింది అర్థమైంది కాదు. కరెక్ట్? బికాజ్ యూ నీడ్ టు వర్క్ ఇన్ ఏ గ్రూప్. Technician will be coming from Chennai and other side. No language communication, no language mediator will be there. They will straight away talk in technical terms. Stopwatch on చేయండి అంట, స్టాప్వాచ్ ఆఫ్ చేయండి. ఏం మాట్లాడి మీకు అన్ని సాఫ్ట్వేర్ తెలుసు, అది క్లిక్ చేయాలో కూడా తెలుసు, మాట్లాడా ఇదే దొరుకుతుంది, అప్పుడు ఇది హెల్ప్ అవుతాయి. కరెక్ట్నా? సో నాకు వచ్చిన why to remember all. And you are not going to work independently, you will be working in a bigger studio. At the time this does matter, అప్పుడు ఇదే మ్యాటర్ అవుతాయి. సో నాకు వచ్చిన వాట్ ఈస్ స్టాప్ వాచ్? బిసైడ్ టు ది ప్రాపర్టీ a small symbol is there which is responsible for making animation, and that button is called stopwatch. Fine. To generate a animation we need to switch on the stopwatch. Stopwatch is not a new thing. In our school days we have seen like running race time stopwatch use. So stopwatch we need to get it on. ఆన్ చేస్తే ఏమవుతుంది? కీ జనరేట్ అవుతాయి. ఏమవుతాయి? Key generate. So the time you switch on the stopwatch, key will be generated. Now what is key? Already it has been told. If you know, then it's okay. What is key? Yesterday notes clearly 15 minutes amide elindi. Okay. Yes. Right. Everything you know. That's right. Key is a small button which is responsible to make an animation. It record the value at that particular time. This much of things given. Now the practical, right? So very simple thing. The biggest gift of the God to forget the things. You will forget all. And we all. It is human brain. Human brain forget everything 75% within 48 hours. Yes. Am I right? No, I'm not trying. You know? So what is the alternative for this? మనం డబ్బులు పెట్టే టైం పెట్టే ఎన్ని చేస్తుంది మనం ఫర్గెట్ చేస్తాం. అందుకు ఏం చేయాలంటే ఈవెంట్లు కన్వర్ట్ చేయండి. ఈవెంట్. వాట్ ఈస్ ద ఈవెంట్? ఈవెంట్ మే బి ఎనీథింగ్. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ అవుట్ దిస్ బికాస్ దిస్ ఇస్ అ స్ట్రెయిన్ ఫర్ మీ ఆల్సో. అండ్ ఇలా గుర్తుపెట్టుకోవాలా, 500 ఆప్షన్స్ చెప్తుంది. ఇట్ ఈస్ ఏ ప్రాసెస్. ది బ్రెయిన్ రిమెంబర్స్ ఏ ఈవెంట్. వాట్ ఈస్ ద ఈవెంట్? Let us take an example. Why I am talking, because this is crucial things. You will understanding everything and you will forgetting everything. Your brain, now if I will ask to you, remember a friend's name in your standard 1. They are all living beings, right? Any pair వస్తాయి? Hardly 4, 5. Why? Because that 4, 5 ఎందుకు గుర్తుపెట్టింది అంటే ఆయన మీద మన గొడవ జరిగింది. Right? I'm just kidding. We have done some events with that particular friend. That's why we have remembered. There's conclusion. Brain remembers events. So if you convert your subject into event, then it will be understandable, and that is the process. Because now you need to put, you are going through a very big process. You are listening, you are understanding, you are remembering, you are writing, and implementation. You are not robots. All right, no? So convert into event. Even maybe writing is an event, maybe doing some exercise is an event, making a chartboard is an event. Do a event, and that will make you remember. Okay, just I try my level best to give what are the things I have done, because that is a task, that is a very problem for me. So how to remember? And I'm doing an event every day. What is that? Telling the same software to others, and that make me to remember. Exactly, this can be a technique. Fine then. So to make an animation, we need to click the stopwatch. The time you click on the stopwatch, a key will be generated, and the key will record the property at that particular time. Is it clear now? Theory, finish, practical.
Switch on the stopwatch of the position. It record the value ఈ ఆబ్జెక్ట్ ఈ టైంలో ఈ ప్లేస్లో ఉంటుంది. ఇది రికార్డ్ అయింది. ఎక్కడ రికార్డ్ అయింది? ఈ చిన్న బటన్ మీద రికార్డ్ అయింది. ఈ బటన్కి ఏం చెప్తుంది? కీ. క్వశ్చన్ ఓవర్ అయినా. ఓకే, ఇది ఎట్లా జనరేట్ అయింది? స్టాప్ వాచ్ ఆన్ చేస్తే జనరేట్ అయింది. క్లియర్నా? సో వాట్ ఈస్ animation and what is the step to be done in After Effects to do the animation? Switch on the stopwatch. Step number 1 finished. Move your reader. Step number 2 finished. Then next, to do the animation, minimum 2 things required. Rundu time, rundu position. Nina class lo kuda cheppindi, what is the minimum requirement to animation? Position difference or like property difference or value difference, time difference. Time difference కోసం మనం ఏం చేసింది? రీడర్ మూవ్ చేసింది. ఇప్పుడు వాల్యూ డిఫరెన్స్ చేయాలా? వాల్యూ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. కనపడతలేదు. కనపడాలంటే ఇక్కడ చిన్న ఒక బటన్ ఉంటుంది. ఈ చిన్న బటన్ ఆన్ చేస్తే ఆ పొజిషన్ ప్రాపర్టీ ఇక్కడ కనపడుతుంది. కనపడిందా? ఇప్పుడు ఇక్కడ వాల్యూ చేంజ్ చేయండి. ఏం చేయాలా? వాల్యూ చేంజ్ చేయాలి. అర్థమైందా? ఏం చేయాలి? క్వశ్చన్ ఆన్సర్ చెప్తూనే ఉంటుంది. వాల్యూ ఇక్కడ ఏదైతే ఉంటుంది అది చేంజ్ చేయండి. ఇక్కడ రెండు వాల్యూ ఉంది. రెండు వాల్యూ ఉందా? ఫస్ట్ వాల్యూ ఎక్స్ వాల్యూ, సెకండ్ వాల్యూ వై వాల్యూ. ఎక్స్ అంటే ఏంటి? లెఫ్ట్ రైట్ మూమెంట్ కోసం ఎక్స్. ఎక్స్ అంటే ఇదే, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఓపెన్ చేయండి, ఇది ఎక్స్. వై అంటే ఇదే, అప్ అండ్ డౌన్. క్లియర్? సో now got to know what is called x, what is called y, what is first value, what is second value. Clear? Right now? Because this is fundamental. And it was a problem for me. ఈ నంబర్ ఉంది, 10 నంబర్ ఉంది, ఏం నంబర్లు ఏమవుతాయి, అది ఎక్కడ ఏమి రాసుకునే లేదు, అది ఎలా గుర్తుపెట్టుకోవాలా, అక్కడ టైం లేదు, ఇట్లా చేయండి. రైట్? సో దిస్ వాజ్ ద ప్రాబ్లమ్. సో now the fundamental is clear. First value is x, second value is y. Fine. Now change the value x and see the result. It is moving to the left and right side. Right? First value is the left and right. Animation finished. Now move to the first frame and play your movie. So it's done. So simple. Clear? How to make an animation is done now. What is the step you have done? Switch on the stopwatch. It is to be done one time only. Second time stopwatch on చేయవద్దు. అప్పుడు ఏమవుతుంది? మొత్తం యానిమేషన్ డిలీట్ అయిపోతుంది. సో stopwatch to be done, click once only. Then after only you need to move the reader and change the value. And animation finished. స్క్రీన్ మీద ఏమవుతుంది? ఏమొస్తుంది, ఏమవుతుంది, పెద్ద అవుతుంది, చిన్న అవుతుంది, కనపడుతుంది, వెళ్ళిపోతుంది. స్క్రీన్ మీద ఇదే మాత్రం జరుగుతుంది. అది మీ కంట్రోల్లో ఉంటే సార్. తర్వాత అడ్వాన్స్ ఉంది. ఇప్పుడు ఏం అర్థమైంది? హౌ టు మేక్ ఎ సింపుల్ యానిమేషన్ త్రూ ది కీ మెథడ్. ఇజ్ ఇట్ ఓకే? ఆర్ ఎల్స్ వన్ మోర్ నేను పెట్టచ్చు. సో ఇప్పుడు ఎక్కడెక్కడ అది ఏంటి, ఇది ఏంటి, ఇక్కడ క్వశ్చన్ ఏముంటుంది అంటే 2480 ఈ ఫ్రేమ్ ఉంటే 80. ఇదేనా క్వశ్చన్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 24, 30 ఆ ఫ్రేమ్స్ 80, ఇక్కడ ఉంటే ఫ్రేమ్స్ 80. ఇదే క్వశ్చన్, రైట్? సో యూ గాట్ ఆల్ లైక్ వాట్ ఈస్ ద క్వశ్చన్. నౌ ది ఆన్సర్. FPS is frames per second and timeline is the duration of your animation. Timeline is the duration of your animation. అంటే ఎన్ని అవర్ ప్లే చేయాలా ఈ టైమ్ లైన్ ఫ్రేమ్ నెంబర్ డిసైడ్ చేస్తుంది. కానీ ఒక్క సెకండ్లో ఎన్ని ఇమేజెస్ చూపించుకోవాలా అది FPS డిసైడ్ చేస్తుంది. ఓకేనా? సో నౌ గాట్ టు నో టూ డిఫరెన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ FPS ఫ్రేమ్ నంబర్ అండ్ టైమ్ లైన్ ఫ్రేమ్ నంబర్. నౌ గాట్ టు నో timeline frame number decide the duration of your file. FPS will decide how many images in a second you are going to show to the audience. Fine. So nice question. So now got to know what is how to make an animation in key method. Is it clear now? Idi base. Ee base ready అయిపోయిందంటే ఈ మీద బిల్డింగ్ తయారు చేయొచ్చు. Now the artistical work will start later. So hope we have understood now how to make a simple animation. Is it clear? I'm taking your 10-time approval. Now, if your single yes will make you to go for next level, or else once more, finish. Step number 1, bring the image inside. Step number 2, see the properties. Step number 3, go to the first frame. Step number 4, switch on the stopwatch. Step number 5, go to the target frame. Step number 6, change the value.
finish, everything recorded. Even you not listening also no problem. But listen to the audio after the class. That also make you clear. So now got to know how to make animation. It's very simple now. Now slowly, why it is animating? Slowly the value is changing from this value to that value. That's why the visible on the screen is looking like animation. Nothing animating inside the screen. A number of images are shown to the audience at regular interval of time. That's why it will create a illusion of motion. What is animation? It will be a technical question. What is that? It is a illusion of motion on the screen. Nothing is moving on the screen, right? At every different frames, different time, different frames are shown. Public aim feel hota hai, it is moving, but nothing is moving on the screen. Are you getting what is the statement I'm speaking? In the real time only animation happens, but on digital screen, different images are shown. That's why it creates a illusion to the eye on the brain that it is moving. Is it clear now? Fine. So this is the fundamental. You can check it in Wikipedia. Open Wikipedia. That yes. Uh-huh. How, what is the question I understood, like how to make it reverse? Okay, 1 month. Just yeah, tell. Yes, so you can have to explain. చెప్పండి. ఇక్కడ ఒక 10 ఫోటోస్ తీసుకున్నాం అనుకోండి, ఇది టైమింగ్. ఇక్కడ ఫస్ట్ మీరు పెట్టిన కీ ఇక్కడ 15 నిమిషాలకు వస్తే ఇక్కడ 15 సెకండ్లు అది. ఈ చివరికి వచ్చేటప్పటికి థర్డ్ ఫ్రేమ్ వచ్చింది అనుకోండి, ఇది ఫస్ట్ ఫ్రేమ్. మీరు స్టార్ట్ చేస్తారు, ఇక్కడికి వచ్చేటప్పుడు 15. ఆ తర్వాత నెక్స్ట్ ఫోటో వచ్చేటప్పటికి 15, 15, 30. ఆ తర్వాత వచ్చేటప్పుడు 30, 15, 45. ఆ విధంగా సెట్ చేస్తే ఒక క్రమ పద్ధతిలో వస్తాయి అన్ని ఫోటోలు టైమింగ్ ప్రకారం వస్తాయా అని. Yes, it will come up. Yes, no? Fine. Exactly. Like if you are putting regular interval of time, then it will come up in a regular manner. This is what the conclusion. Yes, you are right. Fine. So now we got to know simple thing how to make an animation. Is it clear? Fine. The next thing. With this knowledge, what are the things can be done? Practical, right? No? ఒక విషయం మనకు తెలిసిందంటే ఈ విషయంలో మనం ఎప్పుడు ఏం చేయాలి, where we can have to use this knowledge. This is again bigger things which is not inside the software. Yesterday we got to know how to make the frame, arrange and make animation. Where you can have to use making a small advertisement. Am I right? This is the answer. What I learned, what can be done. In every task you can convert in that way. Fine. So now we'll move to the next higher format. Animation done. How to, now 20 question, 20 answer I will tell. How to complete animation. Now how to make animation finished? Question over, answer over, make the keys and get. What is the question now? How to delete a animation? Question over. It can be done in two different manners. One, switch on the stopwatch once more. Switch on the stopwatch once more. It will delete the animation. Very simple. First technique over. Now the second technique. Yeah. 500 key on time. Okay, click glue and delete it. Is it clear now? Second method. Select the key and delete the key. Second method. Over. Select. Just drag it out. Yes. How to select a key? This is the question, right? Just drag it up. Hope it is clear. Now got to know how to make a animation, how to delete a animation. No, this animation delete. You can. So it is not in effect now. It is property. So second method అర్థమైందా? ఇలా కీ సెలెక్ట్ ఎట్లా చేయాలా క్వశ్చన్ అయిపోయింది. ఆన్సర్ కీ సెలెక్షన్ రెండు విధానంగా చేయొచ్చు. డ్రాగ్ చేయండి ఇలా. డ్రాగ్ ది ప్రాపర్టీ లైక్ దిస్. ఇట్ విల్ సెలెక్ట్ ది కీస్. ఫస్ట్ మెథడ్ అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ ఏం జరుగుతుంది? కీ సెలెక్ట్ ఎట్లా చేయాలా? ఆన్సర్ ఫస్ట్ మెథడ్ ఏమి? డ్రాగ్ అండ్ కవర్ ది కీస్. It will select the key. Now the second method to select the keys,
select the property name, it will select all the keys. Question and answer going on. How much we are noting, it depends. Don't put pressure on your brain to remember the things. This is my first tips and tricks. Don't put pressure. Just note, record, watch, does. If you're putting pressure, you're doing that's, you're great. Or else we have read, done, listen, happening. So selecting is done, 2-time method, deleting is done in 2 method. Is it clear now? The next, we have done an animation. How to reverse an animation? Question over. Only question book మీద ఉంటే చాలు, ఆన్సర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూట్యూబ్లో ఉంది, ఆర్ ఎల్స్ రికార్డింగ్ వీడియోలో ఉంది. How to reverse the animation? Question over. Answer. You can move the first key to the last. Then what happen? The animation get reversed. Move the first key to the last. And last ante last tarvata. Idi first key undi. First key ante ikkada information. Idi manaku reverse lo raavali. Itla raavali. Ante ee value nunchi ee value ku raavali. 2 की 1 2. ఓకే, ఫస్ట్ కీకి మూవ్ చేయండి సెకండ్ కి తర్వాత. అప్పుడు ఏమవుతుంది, ఈ వాల్యూ నుంచి ఫస్ట్ వాల్యూకి వస్తాయి, అప్పుడు రివర్స్ కనపడతాయి. వెరీ సింపుల్. ఇస్ ఇట్ క్లియర్? సో వీ గాట్ టు నో హౌ టు మేక్ ఏ ఫార్వర్డ్ యానిమేషన్, హౌ టు మేక్ ఏ రివర్స్ యానిమేషన్. ఇస్ ఇట్ క్లియర్ నో? 500 ఆప్షన్ వస్తుంది తర్వాత, నో నీడ్ టు లెర్న్ ఎనీ సాఫ్ట్వేర్, ఒక సాఫ్ట్వేర్ ఎనఫ్ అండ్ ఇట్ ఇస్ ఫ్యాక్ట్ అండ్ హ్యావ్ ఎ ట్రై. So now got to know how to make animation, how to delete animation, how to reverse animation. Now, how to stop animation? Question over. Only questions. 24 hours tarvata idi question adugte answer unda. Right now? Fine. So sometime I'm kidding, so don't take it personal. Question over. Answer. The logic, before going to the answer, logic first clear చేస్తా. లాజిక్ ఏంటి, ఈ టైంలో ఏం వాల్యూ ఉంటుంది అదే వాల్యూ కొన్ని టైం తర్వాత కూడా అలాగే ఉంటే ఆబ్జెక్ట్ అక్కడే ఉంటుంది. ఇది లాజిక్. లాజిక్ ఓకే, లాజిక్ అర్థమైంది లేదా? టెక్నాలజీ అర్థమైంది కావాలి. సో వాట్ ఈస్ ద లాజిక్? ఇఫ్ యూ నీడ్ టు మేక్ ఏ థింగ్ టు స్టాప్, దెన్ ది వాల్యూ ఆఫ్ ది ప్రోడక్ట్ టు రిమైన్ ఫర్ సర్టెన్ టైమ్ ది సేమ్, then it will be stopping. Is the logic. Does logic okay? Then it's okay. Or else how to make the value to stop for a while? This is the question next. So the answer, you need to generate a key over here. E value lo. What is the value? This is the value. E value lo oka key generate cheyala. Question of okay na logic. Now how to create a key of the present value? Question over. Answer, we know how to generate the value by disturbing the things. ఒకసారి డిస్టర్బ్ చేస్తే ఇక్కడ వాల్యూ అవుతుంది, కానీ డిస్టర్బ్ చేయలేదే మనకు కీ జనరేట్ చేయాలి. అర్థమైందా? సో డిస్టర్బ్ చేయలేదే కీ జనరేట్ చేయాలంటే స్టాప్ వాచ్ నొక్కితే ఏమవుతాయి, మొత్తం డిలీట్ అయిపోతాయి. మనం స్టాప్ వాచ్ చేయడానికి రాదు, ఇక్కడ వాల్యూ చేంజ్ చేస్తే కూడా రాదు, ఎందుకంటే డిస్టర్బ్ అయింది వాల్యూ. సో ఈ మెథడ్ అవుతలేదు, ఈ మెథడ్ అవుతలేదు. అప్పుడు ఈ నెక్స్ట్ ఒక చిన్న బటన్ ఉంది, కనపడుతుందా? జస్ట్ క్లిక్ ఆన్ దిస్, దెన్ ఇట్ విల్ జనరేట్ ఎ కీ. నౌ గాట్ టు నో హౌ టు జనరేట్ ఎ కీ వితౌట్ చేంజింగ్ ది వాల్యూ. जस्ट ए बटन क्लिक करो, बस इतना ही था. स्टोरी इतना बताए. आंसर यहाँ पे एक छोटा सा बटन है, ఆ చిన్న బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఒక వాల్యూ ఇక్కడ ఇదే వాల్యూలో ఒక కీ జనరేట్ అయిపోతుంది. Is it clear now? So I'm doing two work now, making your fundamental to get clear, logic to be get clear, work to be get clear. Work tells a logic clear cover. So for making stop animation, what is required? The two value has to be same. Then this value has to be there here also. Then how to make the keys to be get repeat? Control C, Control V. Is it clear now? So appudu emaindi, ee rendu value same undi, rendu value same undi, unde kuda ikkada disturbance jarugutundi.
ఎందుకు అది అవుతుంది అంటే ఇది స్లోప్ జరిగింది. క్లిక్ అండ్ క్లిక్. I'll show you like what is happening on the back end. There is a graph I'm showing up here. So the graph is value రెండు సేమ్ ఉంటుంది, బట్ ఇక్కడ బెండ్ జరుగుతుంది ఎందుకంటే కీ స్లోప్ టెంజెంట్లో ఉంటుంది. ఆర్ గెటింగ్ నౌ ది హై అండ్ పార్ట్ మొత్తం హార్ట్ బీట్ ఇక్కడ ఓపెన్ చేయాలి. ఎందుకు అది వాల్యూ సేమ్ ఉంటే కాన్స్టెంట్ అయిపోతే కావాలి. కాన్స్టెంట్ ఎందుకు అవుతా లేదంటే ఇక్కడ టెంజెంట్ ఉంది, స్లోప్ ఉంటుంది, అది స్ట్రైట్ చేయాలి. స్ట్రైట్ చేయాలంటే ఇక్కడ రైట్ క్లిక్ నొక్కండి, కీప్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్. వాట్ ఈస్ ద థింగ్స్, రైట్ ఇట్ డౌన్. Even the two value are same, still the animation is visible because the slope between two keys are tangent. It has to be straight. Keyframe interpolation. Is it clear? Click here and by default you can find here continuous Bezier ఉంటుంది. ఇక్కడ మనకు లీనియర్ చెప్పండి. ఓకే, ఇక్కడ ఏమైంది, స్ట్రైట్ అయిపోయింది. Is it clear now? సో మన యానిమేషన్ ఇక్కడ స్టాప్ అయిపోయింది. రైట్ క్లిక్ ఆన్ ది థింగ్స్, గో టు ది ఇంటర్పోలేషన్స్ అండ్ ఆస్క్ ఫర్ స్పెషల్ ఇంటర్పోలేషన్ అండ్ గో ఫర్ లీనియర్. Hope this much of things are clear. Now got to know how to make a stop animation. Once again, no need to put pressure by heart in things. No. Logic to be get clear. What is the logic? Same value has to be generated. How to generate the same value? Just first value will be generated by generate keys. Where is generate key button? Inside the audio video features. Generate keys. Then copy key and paste key. After pasting key, what will happen? Sometimes animation will be tangent will be there, slope will be there. Tangent any word ante Photoshop lo telusu. Pen tool ila cheste ikkada idi tangent tayaravutundi, ee bend tayaravutundi. ఈ టెంజెంట్ మనం కట్ చేయాలంటే మనం ఇక్కడ ఏం చేస్తుంది, స్ట్రైట్ ఆల్ట్ పట్టుకుని ఎలా చేస్తుంది, లేదంటే ఇది స్ట్రైట్ చేస్తుంది. ఈ స్ట్రైట్ చేయాలంటే ఇక్కడ ఏముంటుంది, కీస్ మీద రైట్ క్లిక్ కొట్టండి, ఇంటర్ఫేసింగ్కి వెళ్ళి ఇక్కడ లీనియర్ చెప్పండి. బై డిఫాల్ట్గా బేజియర్ ఉంటుంది. అది ఎందుకు బేజియర్ ఉంటుంది సార్, ఇలా క్వశ్చన్ కూడా ఉంటుంది. ఎందుకంటే యానిమేషన్ స్మూత్ కావాలి బట్టి ఆటోమేటిక్గా ఆయన చేసింది. మనకి ఇప్పుడు స్మూత్ అవసరం లేదు, స్ట్రైట్ కావాలి. ఎక్కువ టైంలో స్మూత్ అవసరం పడుతుంది బట్టి అదే. ఇజ్ ఇట్ క్లియర్ నౌ? సో now got to know how to make a animation like stop. So what are the things you got to know regarding the animation? And how, yes, what are the things you got to know in animation? How to make an animation, right? How to stop an animation, how to delete an animation, okay, make how to reverse animation. Clear? Stop, make, delete, reverse. Is it clear? On the screen these are all the things are happening. If you know these all things, output has to come out. If output is coming, then it's okay. If not, you are technically sound, you'll get a job, but creativity will come from the implementation. Is it okay na? You'll get a job because you know animation. Is it cheyanda chestam? Fine. So now you got to know how to stop an animation. What is the logic of stopping animation? Make the value to constant. This should be answer. Animation eppudu stop అవుతాయి, keys values same ఉంటాయి. Animation reverse nature. Next, animation can be copy and paste. Copy paste. Key can be copied, key can be pasted. Right? Key can be moved. So what are the things can be done with your keys? Keys can be copied, keys can be moved, key can be pasted, and key can be reverse. Key can be handled with interpolation. It is technical term. Interpolation. What is interpolation? In between key behavior is called interpolation. Question finished, answer finished. What is interpolation? In between key behaviors. Rendu key మధ్యలో behavior కి ఏం చెప్తుంది క్వశ్చన్ అడుగుతారు. ఆన్సర్ ఏంటి? Interpolation of the keys. What is the option? In the right click of your keys. Right? Question and answer.
What is the default interpolation? Bezier. Bezier means tangent onto. Linear means straight. Okay. So these all make matters. Fine. So now got to know how to make animations. Is it okay? Clear? So now, how to generate a blank layer in After Effects? Question over. How to generate a blank layer in After Effects? Question over. Question okay now? Answer. It can be done in two different manners. First method, go to the layer, ask for new, go for solid. Everything there on your screen, note it down. Everything written. Yes, yes. Okay. What is the hotkey? Control Y. This is the first method to get generate a solid layer. Time you go for solid layer, it will ask you two questions. What is the color and what is the size? రెండు క్వశ్చన్ అని అడుగుతాను. ఆ సాలిడ్ లేయర్ ఏం కలర్లో ఉండాలా, వాట్ సైజ్లో ఉండాలా, రైట్? టూ క్వశ్చన్స్. అండ్ ఇట్ విల్ గివ్ యూ డిఫాల్ట్ సైజ్ ఆఫ్ ది కంపోజిషన్. మీరు కంపోజిషన్ సైజ్ ఏంటి డిఫాల్ట్గా మనం తీసుకోవచ్చు. అవసరం ఉంటే చిన్న చేయొచ్చు, పెద్ద చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఏమర్థమైంది, ఒక చిన్న సాలిడ్ లేయర్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఇలా తయారు చేయాలి. ఎందుకంటే మొత్తం మోషన్ గ్రాఫిక్స్ సాలిడ్ లేయర్ మీదే అవుతాయి. సాలిడ్ లేయర్ ఒకటే ఇలా జనరేట్ చేయాలి. ఓకే చెప్తే ఈ మీరు తీసిన కలర్ మీదే ఒక చిన్న లేయర్స్ తయారైపోతాయి. సింగిల్ కలర్ చిన్న లేయర్ ఇలా తయారు చేయాలి. క్వశ్చన్ ఆన్సర్ ఓవర్. ఇజ్ ఇట్ ఓకే? యు ఆర్ మేకింగ్ న్యూ కంపోజిషన్. నౌ యూ హ్యావ్ మేడ్ న్యూ సాలిడ్ లేయర్. క్లియర్? అండ్ న్యూ కంపోజిషన్ న్యూ సాలిడ్ లేయర్కి డిఫరెన్స్ ఏంటి? న్యూ సాలిడ్ లేయర్ ఎక్కడ కావాలో అక్కడ మూవ్ చేయొచ్చు. రైట్? ఫైన్. నౌ ది సెకండ్ మెథడ్, ఎస్, గివింగ్ ఎ రైట్ క్లిక్ అండ్ న్యూ లేయర్ సాలిడ్ ఇక్కడ కూడా తయారు చేయొచ్చు. ఇది సెకండ్ మెథడ్. రైట్ క్లిక్ నొక్కి ప్రాజెక్ట్ ప్యానెల్ మీద రైట్ క్లిక్ నొక్కితే ఇంపోర్ట్ సాలిడ్ చెప్పచ్చు. ఇది సెకండ్ మెథడ్. హోప్ దిస్ టూ ఆర్ క్లియర్. ఇజ్ ఇట్ ఓకే నా? సో ఐ విల్ నాట్ మేక్ యూ స్ట్రెయిన్. So the conclusion of the class, what are the things you got to know? How to generate a simple animation in After Effects. Second thing got to know, how to make cutouts to get animate with syncing the sound. ఈ రోజు ఏమేమి అవుట్పుట్ వచ్చిందంటే డేట్ వైజ్ యూ షుడ్ బి దేర్. ఫస్ట్ రోజు ఏమి చెప్పింది, ఏమి అవుట్పుట్. సెకండ్ రోజు ఏం మనం అర్థమైంది, ఏమి అవుట్పుట్. సో ఈరోజు అవుట్పుట్ ఏంటి? సింక్ ది audio with your cutouts. Make a 30-second or 5-second promo with sound syncing. Second thing, make an animation through the keys. Clear? Everything we have done in click, click, click. If your click is okay, the next class will show the keyboard. How to do all this without touching clicks. Can you fundamental clear unte keyboard ke ledge. Fine, no? So 2 tasks is done and you can do it up. And the video is there. Yes. You can able to see and do the thing. That's it for the day. Meet in the next class with the higher options. Dismiss it.